అందరిని తీసుకొని గంగా నదికి ఆటకు తీసుకొని వెళ్ళాడు. దుర్యోధనుడి ప్రణాళిక ఏమిటి అంటే ఈ భీముణ్ణి నీళ్లలో ముంచి చంపాలి ఇది అనుకున్నారు. అలసిపోయారు, మంచి వంటలు తెప్పించారు. భీముణ్ణి పక్కన కూర్చుండబెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఈ భీముడికి ఏమిటి అంటే కాస్త నోటి చాపల్యం ఎక్కువ, ఏది ఉంటే అది లోపల వేస్తూ ఉంటాడు. పాపం పిల్లవాడికి ఆకలి ఎక్కువ, అందుకే డబ్బా మూతలతో సహా లోపలికి వెళ్ళిపోయేవి. కాబట్టి పిల్లవాడికి ఆకలి ఎక్కువ. ప్రేమగా ఆ రోజు భీముడికి తిండి మీద తిండి తినిపిస్తూనే ఉన్నాడు దుర్యోధనుడు. తింటూనే ఉన్నాడు. దానిలో విషం కలిపాడు. ఆ విషం అనేటువంటిది భీముడి లోపలికి పోయింది. కళ్ళు మూతలు పడ్డాయి, నిద్ర వస్తోంది భీముడికి. ఎవ్వరూ చూడని సమయంలో బంధించి మొత్తం గొలుసులు కట్టి భీముణ్ణి గంగా నదిలోకి పడేశారు. ఎక్కడ పడేశాడు? ఏ ప్రదేశంలోనైతే భయంకర విషసర్పాలు తిరుగుతూ ఉంటాయో ఆ విషసర్పాలున్నటువంటి ప్రదేశంలో పడవేశాడు.